మా వాళ్ళు వచ్చేసి తప్పిపోయారండి. మొత్తం జూబ్ అయిపోయింది కదండి, అందుకు దారి అయితే వాళ్ళు కనబడలేదు, రాంగ్ రూట్కి వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి అయితే తిరిగి వస్తున్నారనమాట. యాక్చువల్లీ పైకి వెళ్ళాలి మరి. మనం అక్కడి నుంచి వచ్చాం ఫ్రెండ్స్, బండి అక్కడ నుంచి వేసుకొని నడుచుకొని అయితే వచ్చాం. అదేలాగా ఒకసారి వ్యూ చూడండి ఏ విధంగా ఉందో. మేము అక్కడ నుండి అయితే ఇటువైపు రావడం జరిగింది. చూడండి కొండ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎట్టకేలకు ఈ ఒంటరి గ్రామాన్ని అయితే మనము చేరుకోవడం జరిగిందండి. మీరు తమ్మునేళ్ళు చూసినట్లే దట్టమైన అడవుల మధ్య ఈ గ్రామాన్ని అయితే చూడగలిగామన్నట్టు. నిజంగా చాలా అలసిపోయాము, కాలు పీకుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ గ్రామం చూడగానే ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక ఫీల్ అయితే ఉందండి. నిజంగా కొన్ని కొండలు దాటైతే రావడం జరిగింది. హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతంపేట మన్యం వ్లాగ్స్. ఈరోజైతే మనం బోయన్గూడ గ్రామానికి వెళ్తున్నామండి. ఆల్రెడీ తమ్మునీళ్ళలో చూసే ఉంటారు. ఈ గ్రామం ప్రస్తుతం వజ్జాయగూడ గ్రామ పంచాయతీ పరిధిలో సీతంపేట మండలం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంటుందండి. ఈ గ్రామానికి చేరుకోవడానికి మేమైతే ఒక సాహసమే చేసామన్నట్టు. ఓపిక సహనం ఉంటేనే చేరుకోగలమండి. కొన్ని కొండలు దాటి వెళ్ళాల్సి ఉంటుంది. చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా ఛానల్స్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరని ఆశిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, మనమైతే ఒక వీడియో చేసాం కదండి, పాడుబడ్డ ఇల్లు అని. ఆ రూట్లోనే మేమైతే రావడం జరిగిందండి. ఇగోండి అదే ప్లేస్ అయితే మీకు చూపిస్తా ఉన్నాం. ఇట్లేనండి మనం వెళ్ళాల్సి ఉంటుంది బోయన్గూడ గ్రామానికి. 2 దారులు ఉంటాయండి, ఇటువైపు ఒక దారి, ఇటువైపు ఒక దారి. మేమైతే ఇటువైపు వెళ్తున్నామండి. నిజానికి ఎలా అంటే చాలా లోతట్టు ప్రాంతం నుండి మనం హైట్కి వెళ్ళాల్సి ఉంటుందండి. చాలా హైట్కి అయితే వెళ్తున్నాం. చూడండి ఎంత కింద అంటే కింద నుండి మనం పైకి అయితే వచ్చామండి. 2-3 కిలోమీటర్స్ లేదా 4 కిలోమీటర్స్ లాగా ఉంటుందేమో పైకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే పెట్టడం జరిగిందండి. ఇక్కడ నుండే ఆ కింద వ్యూ అయితే మనం చూడొచ్చండి. చాలా చక్కగా అయితే మనకు కనిపిస్తుంది. ఇదేనండి చూడండి, అంటే వ్యూ చూడడానికైతే అలాగే విశ్రాంతి తీసుకోవడానికైతే ఇక్కడైతే ఏర్పాటు చేశారండి. చాలా చక్కగా కూర్చొని మనం వ్యూ అయితే చూడొచ్చండి. చూడండి పాలకొండ కనిపిస్తుంది మనకి. అలాగే ఇక్కడ ఏపియర్ స్కూలు, అలాగే కొన్ని గ్రామాలు అయితే మనకి కనిపిస్తుందండి. చాలా చక్కగా ఈ కొండ నుండి ఆ కొండ మనము వ్యూ అయితే మనము చూడొచ్చండి. చాలా చక్కగా ఈ విధంగా అయితే ఉంటుందండి. చాలా బాగుంది కదండి. ఆ వ్యూ పాయింట్ నుండి మనమైతే గ్రామానికి అయితే వచ్చేసామండి. అంటే ఈతమానగూడ గ్రామానికి అయితే రావడం జరిగిందండి. వెహికల్ అయితే ఇక్కడే మనం పెట్టాలండి. ఇక్కడ నుండే మనము ఆ బోయన్గూడ గ్రామానికి అయితే నడిచి వెళ్ళాలండి, నడక దారి. ఈ గ్రామానికి వెహికల్ ఉంచిన తర్వాత మేమైతే నడుస్తున్నాము. ఇక్కడ నుండేనండి స్టార్ట్ అవుతుంది. బోయన్గూడ గ్రామానికి అయితే 3-4 కిలోమీటర్ల లాగా కొండ అయితే మనము ఎక్కాల్సి ఉంటుంది, దిగాల్సి ఉంటుంది. అప్ అండ్ డౌన్ చాలా ఉంటాయండి. ఊరు దగ్గర కాబట్టి కాస్త ఈ విధంగా అయితే నీట్గా కనబడుతూ ఉంది. ఇంకా వెళ్తున్న కొలదైతే మనకి కనబడుతుందండి. రోడ్ ఏమి ఉండదండి, ఇది కొండదారి అన్నట్టు, అంటే ఇది అడ్డుదారి అన్నట్టు. ఫ్రెండ్స్, నేనైతే ఈ గ్రామాన్ని చూడలేదండి, కాబట్టి చూసినట్టు ఉంటుందని చెప్పేసి మా వాళ్ళతో పాటు నేనైతే బయలుదేరి వెళ్ళడం జరిగింది. కానీ నడకండి, ఈ మొత్తం కొండ చుట్టూ ఎన్ని కొండలు ఎక్కుతున్నామో దిగుతున్నామో అన్నట్టు నడాల్సి ఉంటుందండి. వాటర్ వస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఆ లోపల కనిపించట్లేదు ఫ్రెండ్స్. లోపలికి వెళ్తే కనిపిస్తుంది. మన వాళ్ళు అయితే తప్పదారికి వెళ్ళిపోయారు.
అతను అన్ని తెలుసు అనుకుంటాడు కానీ తెలియదు. ఇవ్వండి పొడి వ్యవసాయంలో అరటి గెలలాగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనోడైతే అక్కడ ఉన్నాడు. వాళ్ళు ఫస్ట్ అయితే వచ్చారు, అయితే దారి అప్పటికే చాలా అలసిపోయామండి. సో ఓపిక లేదు, అక్కడక్కడ ఆగైతే మేము వెళ్ళడం జరుగుతూ ఉంది. నిజంగా మనం రెస్ట్ తీసుకోవాలండి. నాన్ స్టాప్గా అయితే ఆ కొండ నుండి ఈ కొండ మొత్తం నడిచామండి. ఇప్పుడు మా వాళ్ళు చూడండి ఏ విధంగా రెస్ట్ తీసుకుంటున్నారు. నిజంగా చెమట ఉక్కబెడుతుంది, దోమలు. నిజంగా మరి తప్పదండి, రెస్ట్ తీసుకోవాలి. కనబడుతుంది కదండి, జూమ్ చేస్తే కనబడుతుంది. అక్కడ నుండి ఇక్కడ అయితే రావడం జరిగిందండి. మనం అక్కడ నుంచి వచ్చాం ఫ్రెండ్స్. బండి అక్కడ ఉంచేసుకొని నడుచుకొని అయితే వచ్చాం. అదేలాగా ఏడ్రదే చెట్టు మీద చూడరా ఉన్నాయి కదా, లేదరా చూపించరా. బాగుందిరా. ఓ షట్ చూడరా, పండిపోయింది కావాల. పెద్ద చెట్టుగా నీ చిన్న కాయలు. ఇప్పటి వరకు చూసారు కదండి ఏ విధంగా మేమైతే వెళ్తూ ఉన్నామన్నట్టు. కొండ దాటి ఇంకో కొండ అలా ఎక్కుతూ మేమైతే ఓపికతో సహనంతో వెళ్తూ ఉన్నామండి. బాగా అలసిపోయామన్నట్టు. అయినప్పటికీ మరి తప్పదండి, వెళ్ళాలి కదా అని చెప్పి ఆ బరువుతోని మనం కొంచెం ఎంజాయ్ చేయాలండి నడక అనేది. లేకపోతే మనం వెళ్ళలేము. సడన్గా నడకైతే మనం నడవలేమండి, కాలు పీకేస్తాయి, పిక్కలు పట్టేస్తాయి అన్నట్టు. కొంచెం అలవాటు ఉండాలండి. మా గిరిజనులు అయితే ఇది అలవాటే, కామన్ అన్నట్టు. కాకపోతే ఏంటంటే ప్లెయిన్లో అలవాటు పడ్డ వాళ్ళు ఆ కొండ అయితే ఎక్కలేమండి. చూడండి లొకేషన్ అయితే ఏ విధంగా ఉందో, చాలా చక్కగా. చెప్తే నమ్మరు, కొన్ని కొండలు దాటి అయితే రావడం జరిగిందండి. ఎట్టకేలకు బోయనగూడ గ్రామానికి అయితే చేరుకోవడం జరిగిందండి. చూడండి ఇదేనండి బోయనగూడ గ్రామం. నిజంగా చుట్టూ కొండలు, ఎంత ప్రశాంతమైన వాతావరణమో చూసారు కదండి. చుట్టూ అడవుల్లాగా అడవుల్లాగా కనిపిస్తూ ఉంది కదండి. ఇది కొండలేనండి. మా గిరిజనులు ఇవన్నీ పొడి వ్యవసాయం చేస్తారండి. కాబట్టి పెద్ద పెద్ద చెట్లు చూడండి. ఎంత నాకైతే భలేగా అనిపించింది వ్యూ అయితే. చుట్టూ కొండలు, మంచి వాతావరణం అయితే ఉందండి. మా గిరిజనులు ఇల్లులు ఈ విధంగా అయితే ఉన్నాయండి. మొత్తం మట్టి గోడలు అయితే ఉన్నాయండి, పైన రేకిళ్ళు. మా గిరిజనులు ఈ విధంగానే ఉంటాయి. ప్రేయర్ అయిపోయినాక భోజీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. వాతావరణం కూడాను ఎండ కాస్తుంది, అలాగే సడన్గా వర్షాలు పడుతున్నాయి. కాబట్టి భోజీ అయితే స్టార్ట్ చేశారు. ఈ చుట్టూ కొండలు, అడవి ప్రాంతం అన్నట్టు ఇలాంటి ప్రాంతంలో చూడండి భోజనాలు ఎంతమంది అయితే వచ్చారు అన్నట్టు. మేము మాకు ఎలాగనంటే ఒక లిమిట్ ఏమి ఉండదండి. అన్ని ప్రాంతాల వారు, అన్ని గ్రామాల వారు అయితే మేము కార్డులు ఇచ్చేస్తాము. దాదాపుగా మాకు 1500-2000 దాకా జనాభా అయితే రావచ్చండి. వాళ్ళకి మొత్తం మేము భోజనాలు పెడతాము. ఓయ్
ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.